హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు నాంపల్లి కోర్టుకు రావటాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక జోక్ గుర్తొస్తుంది. సరదాగా ఒక జోక్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరుతున్నారట. బయలుదేరటానికంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారట. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హైదరాబాద్ వెళ్తున్నారని తెలిసింది, కోర్టుకి వెళ్తున్నారని తెలిసింది, కానీ మీరేంటి సార్ కోర్టుకి వెళ్ళటం, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు కోర్టుకి వెళ్తున్నారంటే, మీరు దేవుణ్ణే మీ ఇంట్లో సెట్ చేయించుకొని దర్శించుకున్న వాళ్ళు అందరూ వెంకటేశ్వర స్వామిని చుట్టానికి తిరుమల వెళ్తారు, కానీ తిరుమల సెట్నే ఇంట్లో వేయించుకున్నటువంటి ఘనత మీకుంది. మీ వెనకాల 39% ఓటు బ్యాంక్ ఉంది సార్, మీరు కోర్టుకి వెళ్ళటం మాకు నచ్చట్లేదు, ఒక కోర్టు సెట్ని మన ప్యాలెస్లో వేపిద్దాం, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారట. ఏం సజ్జల, దేవుడితో పెట్టుకున్నందుకు 11 సీట్లు వచ్చాయి, కోర్టుతో పెట్టుకుంటావా, మళ్ళా జైలుకి నేను పోవాల్సి వచ్చింది అంటే, నేను జైలుకి వెళ్తే పార్టీ మొత్తాన్ని నువ్వు కబ్జా చేద్దామని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అంటారట. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పలేక ఫోన్ కట్ చేస్తారట. అంటే ఎందుకు నేను ఇలా సరదాగా సెటైర్గా చెప్పే ప్రయత్నం చేశానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూడండి. నిన్నే షెడ్యూల్ ఇచ్చారు. కోర్టుకు వస్తూ ఎవరైనా షెడ్యూల్ ఇస్తారండి? అసలు 10:45కి బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో దిగుతారని, 11:30కి కోర్టుకు హాజరవుతారని, 11:30 నుంచి 12:30 వరకు కోర్టులో ఉంటారని సోషల్ మీడియాలో ఇప్పుడు సరదాగా సెటైర్లు. కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇచ్చారా? కోర్టుకి ఎవరైనా టైం ఇస్తారండి? కోర్టుకు పోయినప్పుడు ఎప్పుడు పిలుస్తారో తెలియదు మన నెంబరు. అలా వెళ్లాల్సింది. చట్టం ముందు ఎవరైనా సమానులే. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీకి అధినేత కావచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కావచ్చు. ఇవన్నీ కాదు కోర్టుకి. కోర్టు దృష్టిలో 43,000 కోట్లకు సంబంధించినటువంటి 11 సిబిఐ కేసుల్లో నిందితుడు 16 నెలలు జైలుకి పోయి కండిషనల్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి కోర్టు ముందు ఇంతే. కోర్టుకి కావాల్సింది ఇంతవరకే. ఆయన స్థాయి ఏంటి, ఆయన స్టేచర్ ఏంటి కోర్టుకి అవసరం లేదు. ఎవరైనా సరే కోర్టు పిలిచినప్పుడు వెళ్లాల్సిందే, కోర్టుకు హాజరై తమ తరపున సంజయ్ ఇచ్చుకోవాల్సిందే. మరి కోర్టులో ఈ టైం నుంచి ఈ టైం వరకే అంటే, ఆ టైం నుంచి ఆ టైం వరకే జడ్జి గారు ఆ కేసును పిలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఎలా అంచనా వేసుకొని షెడ్యూల్ రిలీజ్ చేశారు అనేది పెద్ద ప్రశ్న. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్ వస్తున్నారు అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్పి, అది కూడా టైంతో సహా చెప్పి, జన సమీకరణ కోసం మళ్ళీ ఇలా పేపర్లో కూడా చూసాం, వైసీపీ చాలా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తుంది అని. ఎందుకు ఈ జన సమీకరణ? జగన్ వస్తే జనం వస్తారు, జగన్ రెగ్యులర్గా కోర్టు ముందు పిలిస్తే కొంత ఇబ్బందిగా ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే, ట్రాఫిక్ ఇబ్బందులు వస్తే, హైదరాబాద్లో గడిబిడి ఏర్పడింది, కాబట్టి శుక్రవారం కోర్టుకి రావాలనేటువంటి నిబంధన గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహాయింపు ఇచ్చాం కదా, మళ్ళీ మినహాయింపు ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచన కోర్టు రావాలనా, లేదు సిబిఐ రావాలనా? ఏంటి జనాన్ని సమీకరించే ఉద్దేశం? ఏమన్నా ఒక స్వతంత్ర శ్రమయోధుడు కేసులు పెడితే వస్తున్నాడా? లేదా విశాఖ ఉక్కు కోసం, ఆంధ్రుల హక్కు కోసం, పోలవరం అమరావతి నిధుల కోసం కేసులు పెట్టించుకొని ఏమన్నా కోర్టు ముందుకు హాజరవుతున్నాడా? కాదు కదా. లేదు అతను ఈ అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కేసులు పెట్టించుకొని ఏమన్నా కోర్టు ముందుకు వస్తున్నాడు? కాదు. అవినీతి కేసుల్లో జైలు ముందుకు వస్తున్నాడు, కోర్టు ముందుకు వస్తున్నాడు. కాబట్టి దీనికి జన సమీకరణ ఏంటి? దీన్ని బట్టి నేను కొంత సరదాగా చెప్పాలనిపించింది. ఎవరు మనోభావాలను హట్ అయితే సారీ, కానీ మనం దీంట్లో రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు 2011 నుంచి పెండింగ్లో ఉన్నాయి. నేను నిన్న నుంచి ఒక లాజిక్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సెల్ కంపెనీని క్రియేట్ చేసి సంపాదించాడు అనేటువంటిది ఆయన మీద ఉన్న అభియోగం. సిబిఐ చెప్తున్న అభియోగాలు నిజమై ఉంటే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు ఆ రోజులో సంపాదించుంటే, తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకెంత సంపాదించి ఉండాలి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు 43,000 కోట్లు, తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయినాడు, ఇంకెంత సంపాదించి ఉంటాడు? 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు.
ఎందుకంటే ఆయన చేతిలోనే తాళాలు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేల్చినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కనుక తేలి ఉంటే ఆయన నిర్దోష అయితే నిర్దోషం చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నిజంగానే ఆయన మీద దొంగ కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారని జనాలు భావిస్తారు. లేదు, ఆయన దోషి అయితే దోషిగా తేలిస్తే జైలుకి వెళ్ళి కూర్చుంటాడు, ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోతాడు. మన చట్టాల ప్రకారం 2.5 years కంటే ఎక్కువ శిక్షలు పడితే, ఎక్కువ జైలు జీవితం పడితే ఆటోమేటిక్గా అతనికి ఎమ్మెల్యే పోస్టు పోయిద్ది. అంటే ఎమ్మెల్యే కూడా నిలబడేటువంటి హక్కును కోల్పోతాడు. ఇక ముఖ్యమంత్రి అనేది వదిలేయండి, అసలు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతాడు. జైల్లో ఉన్నంతకాలం ఎమ్మెల్యేగా పోటీ చేయలేడు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారు. అది ఎవరైనా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో శిక్షలు పడకపోవటం కారణంగా, నేరం రుజువు కాకపోవటం కారణంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. 2014 ప్రతిపక్ష నాయకుడు, 2019లో ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఇంకా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? కేసులు తేల్చకపోయినటువంటి సిబిఐగా అనాలా, ఈడీ అనాలా, ఇంకెవరిని అనాలి? ఆయన దోష నిర్దోష అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి కదా. ఎందుకంటే నిజంగా ఒక దోషి కనుక పదే ఎన్నికల్లో పోటీ చేసి అధికారాలు చేపడితే, అధికారం అనేది అతని చేతుల్లో ఉంటే ఇంకెంత దోచేస్తాడు? దోచేసేది ప్రజల సొమ్ము కదా, లూటీ అయ్యేది ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ లూటీ కావటానికి, ప్రజాధనం లూటీ కావటానికి కారణం ఆయన కేసుల్లో వస్తున్న జాప్యం కదా అనేది నా పాయింట్. అందుకనే కొంత నేను జనానికి అర్థం కావాలనే గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, కొంత సరదాగా కూడా సెటైర్ వేసే ప్రయత్నం చేశాను. అంతేగాని ఒక రాజకీయ పార్టీనో రాజకీయ నాయకునో టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఆయన ఏ తప్పు చేయలేదంటే తప్పు చేయలేదన్నా చెప్పాలి కనీసం. ఇంకోటి నా డౌట్ ఏంటంటే, ఈ కేసులు ఇంత లేట్ అవుతున్నా కొద్దీ సాక్ష్యాలు క్రమక్రమంగా నీరు గారిపోతాయి కదా. 2011 నాటి కేసులు, ఆనాడు చూసిన సాక్షులు ఈనాటి వరకు ఉంటారా? ఉండి ఇంకా సాక్ష్యం చెప్తారా? ఆనాడు కేసేసిన శంకర్రావు గారి పరిస్థితి ఈ రోజు ఏముంది? ఉన్నారా ఆయన? ఆనాడు కేసేసిన ఎర్రవనాయుడు గారు ఉన్నారా? ఇంకా ఈ భూమి మీదే లేకుండా పోయారు కదా. ఇంకా ఈ సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ సాక్ష్యాలు కనుమరుగైపోతాయి, ఆధారాలు కనుమరుగైపోతాయి. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేసులు జాప్యం జరగటం అంటే కేసులను నీరుగార్చడం అన్నట్టే లెక్కకు వస్తుంది. ఆనాడు ఉన్నంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ క్రమక్రమంగా ఎందుకు ఉంటుంది? ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మరే సిబిఐ చెప్పొచ్చు, డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు దాదాపు 31 క్వాష్ పిటిషన్లు, 39 క్వాష్ పిటిషన్లు, 31 డిశ్చార్జ్ పిటిషన్లు ఏదో చేశారట. దానివల్ల జాప్యం జరుగుతుంది. అనేక మంది జడ్జిలు మారారు. జడ్జి గారు మారిన 10 సారి కేసును మొదటి నుంచి వింటున్నారు. దానివల్ల జాప్యం జరుగుతుందని చెప్పొచ్చు కాక, కానీ ఇలా చెప్పడం కాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు అక్రమ ఆస్తులు సంపాదించిన కేసుల్లో ఒక స్పెషల్ కోర్టు పెట్టైనా సరే టైం బాండ్తో విచారించాలి. టైం బాండ్ అంటే ఒక 6 నెలలు, 1 year ఒక టైం బాండ్ పెట్టుకొని విచారించాలి. ఆ కేసు తీర్చేయాలి. దోష నిర్దోష ప్రజలకు చెప్పేసేయాలి. దోష అయితే శిక్షలు వేస్తారు, కోర్టే వేస్తుంది ఆటోమేటిక్గా. ఆయన ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన దోషింది ప్రజల ఆస్తులు అనేది అభియోగం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ తెలియకుండా కాలం గడిచిపోతుంది అనేది ఒక నా బాధ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.